తులసిరెడ్డి గారు, ఏపీకి సంబంధించి 3 సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇప్పటికొచ్చిన నాకు వచ్చిన సమాచారం మేరకు 2 సంస్థలు టీడీపీకి అనుకూలంగా చెప్పినాయి. ఒక సంస్థ పార్లమెంట్ ఒక్కటి ఎక్స్క్లూజివ్లీ కడప పార్లమెంటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉందని అంటూ ఉన్నారు. గతంలో జరిగిన చర్చల్లో ఒక 2-3 అసెంబ్లీ స్థానాల దాకా కాంగ్రెస్కి అవకాశం ఉందని మనం చర్చించుకున్నాం. ఏంటి మీకున్న సమాచారం? అట్లీస్ట్ కడప పార్లమెంటు కాంగ్రెస్ సాధించగలుగుతుందా? కడప నా అభిప్రాయం ప్రకారం నేను మొదటి నుండి చెప్తాను, కడప లోక్సభలో కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గెలుస్తుందని చెప్పేసి మొదటి నుండి నాకు అభిప్రాయం ఉంది. దానికి కారణాలు కూడా దాదాపు వచ్చేసి 7 కారణాలు. ఒకటి, ఈసారి కడప పార్లమెంట్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, రిగ్గింగ్లు గానీ సైక్లింగ్లు గానీ జరగలేదు. కాబట్టి ప్రజాభిప్రాయము బహిర్గతమయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే రిగ్గింగ్ లో సైక్లింగ్ ఉంటే ప్రజాభిప్రాయం వేరుగా ఉంటుంది. ఒక 10 బూతులు గుద్దుకున్నారంటే నియోజకవర్గం రిజల్ట్ మారిపోతుంది. కాబట్టి ఈసారి సైక్లింగ్ ఈ రిగ్గింగ్ జరగలేదు కాబట్టి ప్రజాభిప్రాయం స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది నంబర్ 1 పాయింట్. రెండవది, ప్రజాభిప్రాయము శర్మిలమ్మకు అనుకూలంగా ఉంది. దానికి వివిధ కారణాలు. ఒకటి, మహిళలు వచ్చేసి అందులో ప్రచారం వచ్చేసి వైకాపా కంటే టీడీపీ కంటే ప్రచారం కడప వరకు ప్రచార ఉద్ధృతి ఆ 2 పార్టీల కంటే ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. చాలా క్షేత్రస్థాయిలోకి బాగుపోయింది, గ్రామీణ ప్రాంతంలో రచ్చబండ స్థాయిలోకి చర్చకు పోయింది. కాబట్టి మహిళలు వచ్చేసి మెయిన్ గా వివేక హత్య నేపథ్యంలో శర్మిలమ్మ గారు ఆవిడ ఈ పులివెందుల టౌన్ లో వచ్చేసి కొంగు పట్టుకొని అడగడము, తర్వాత జగన్ వచ్చేసి ఆవిడ కట్టుకున్నటువంటి చీర రంగు మీద మాట్లాడము, కొద్ది మహిళల్లో వచ్చేసి తీవ్రమైనటువంటి ఎమోషనల్ సెంటిమెంట్ యాంటీ సెంటిమెంట్ పనిచేసినాయి అంటారు. దాని తర్వాత కొన్ని సెంటిమెంట్స్ ఎమోషనల్. తర్వాత సునీతమ్మ ఆవిడ వచ్చేసి రిక్వెస్ట్ చేయడము, సౌభాగ్యం వచ్చేసి పురిందల్లో సునీతమ్మ తల్లి వివేకానంద రెడ్డి గారి మరి ఆవిడ, తర్వాత ఫైనల్ గా అమెరికా నుండి విజయమ్మ గారి లేఖ. అంటే ఆవిడ ఉద్దేశం వచ్చేసి రాష్ట్రం అంతా జగన్ ఓడిపోవడం కాదు, కడప వరకు వచ్చేసి కొడుకు బాగుండాలా కూతురు బాగుండాలనే ఉద్దేశంతో రాసింది. కానీ అది వచ్చేసి ఓవరాల్ గా అది శర్మిలమ్మకు ఉపయోగపడింది. కాబట్టి మహిళల ఓట్లలో అది జనరల్ గా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మహిళా ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది నంబర్ 1. రెండవది, ముస్లింస్ ఎస్పెషల్లీ కడప లోక్సభ పరిధిలో ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఓవరాల్ గా వచ్చేసి బీజేపీ భయంతో బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యము, అది జాతీయ స్థాయిలో కానీ ఇంకోటి కానీ అనే అభిప్రాయంతో ఈ పక్క ఈవిడ గెలిచే స్థాయికి వచ్చింది కాబట్టి, గెలిచే స్థాయికి రాకుంటే మళ్ళా వీరు గెలిచే స్థాయికి వచ్చింది కాబట్టి ముస్లిం ఓటర్స్ వచ్చేసి మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ ఎదుర్కొనే పార్టీ, బీజేపీ ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ నేపథ్యంలో గణనీయంగా ముస్లిం ఓటర్స్. అది రెండవది. మూడవది వచ్చేసి సేమ్ క్రిస్టియన్స్ కు, క్రిస్టియన్ కూడా వచ్చేసి బీజేపీ భయంతో కాంగ్రెస్ వైపు రావడమే కాకుండా ఆవిడ వచ్చేసి ఓపెన్ గానే తన క్రిస్టియన్ అని చెప్పేసి బహిరంగంగా ఆవిడ చెప్పుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి షర్మిలమ్మ భర్త అనిల్ కుమార్ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అని బాగా మేనేజ్ చేశారు. బట్ క్రిస్టియన్ ఓట్స్ గణనీయంగా వచ్చేసి షర్మిలమ్మకు వచ్చినాయి. నాలుగవది వచ్చేసి క్రాస్ ఓటింగ్ గణనీయంగా జరిగింది. ఇక్కడ 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా అనేది టీడీపీలో వచ్చేసి ఎమ్మెల్యేకు టీడీపీకి వేద్దాం, ఎంపీకి వచ్చేసి వేద్దాం అనేది టీడీపీలో గణనీయంగా. తెలుగుదేశం కాంగ్రెస్ అక్కడ లోపల ఒప్పందం ఏమన్నా కడప వరకు ఉండే అవకాశం ఉందా తులసిరెడ్డి గారు? కడప పార్లమెంట్ పరిధి వరకు తెలుగుదేశం కాంగ్రెస్ ఒక లోపాయకారి అండర్స్టాండింగ్ ఉందనుకోవచ్చా? అదేం కాదు. ఈవెన్ వైకాపా వాళ్ళు కూడా గెలిచారు. వైకాపా వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యేకు వైకాపా, ఎంపీకి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ అది ఎక్కువ జరిగింది. వైకాపాది కూడా జరిగింది. ఇంకా పులివెందులలో అయితే కన్నా విచిత్రమైన పరిస్థితి ఏమంటే వైకాపా ఓటర్స్ అందరూ ఒక ఓటు రాజశేఖర కొడుకేద్దాం, ఒక ఓటు రాజశేఖర కూతురికేద్దామని చెప్పేసి ఇట్లా కూడా వేశారు వైకాపా ఓటర్స్. ఒకటి చెప్పండి తులసిరెడ్డి గారు, అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రాకి సంబంధించి కాంగ్రెస్ ఓట్ షేర్ అయితే పెరుగుతుందని చెప్తున్నారు. గతంలో నా గుర్తుండి 1.2% ఎంతో ఉండింది 2019లో. ఈసారి ఓట్ షేరు కొంచెం ఎంత పెరుగుతుందో 2-3% పెరుగుద్దా, 4-5% పెరుగుద్దా నాకు తెలియదు. కానీ ఆ పెరిగే ఓటు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని బట్టి కొన్ని సర్వేలు వైకాపా ఓడిపోవచ్చు అని చెప్తున్నాయి, కొన్ని వైకాపా గెలవచ్చు అని చెప్తున్నాయి. మీరు లాగే ఓటు తెలుగుదేశం ఓటు ఉంటుందా ప్రధానంగా, లేదా వైసీపీ ఎలాగూ కాంగ్రెస్లో
గతంలో భాగమే కాబట్టి కాంగ్రెస్ వైసీపీకే ఎక్కువ నష్టం చేస్తుందా? ఈడ రెండు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది వచ్చేసి టీడీపీ కూటమికి నష్టం. కొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది టీడీపీకి నష్టం కలుగుతుంది. మరొక సైడ్ వచ్చేసి మైనారిటీ ఓటు చీలి, అంటే ముస్లింస్ క్రిస్టియన్ మైనారిటీ ఓటు చీలి అది కాంగ్రెస్ కి వస్తే అది వైకాపాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన కాంబినేషన్ ఉంది కాబట్టి మైనారిటీస్ వచ్చేసి వాళ్ళు ఆ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు ఎక్కువ పర్సెంటేజ్. కాబట్టి ఆ ఓటు వచ్చేసి జగన్ కు పోతుంది. ఆ జగన్ కు పోయే ఓటు వచ్చేసి కాంగ్రెస్ లాక్కుంటే గన ఓవరాల్ గా జాతీయ స్థాయిలో నేర్చే నేపథ్యంలో అది వైకాపాకు నష్టం. కాబట్టి మైనారిటీ ఓటు ఎక్కువ లాగితే కాంగ్రెస్, ఆ ఓటు శాతం పెరిగితే అది జగన్ కు నష్టము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ లాగితే అది వచ్చేసి టీడీపీ కూటమికి నష్టం. ఓకే, రైట్. ఆ నియోజకవర్గ పరిస్థితి బట్టి ఉంటుంది. సో జాతీయ స్థాయిలో ఏం చెప్తారు సార్? మీరు అంటే ఇప్పటిదాకా నేను దాదాపు 5 సర్వేలు వచ్చినాయి. 5 సర్వేలు సరే, మీరు ఎగ్జిట్ పోల్స్ని సైంటిఫిక్గా కాదా మీ అభిప్రాయాలు మీకు ఉన్నప్పటికీ కూడా ప్రచారం జరిగినంతగా ఇండియా కూటమి పుంజుకున్నట్టుగా ఇప్పటికి అందుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి మనకు అర్థం కావట్లేదు. కేవలం మొత్తం కూటమి హైయెస్ట్ 161 స్థానాలు మాత్రమే చూపిస్తుంది. ఎన్డీఏ కూటమి 350 నుంచి 392 దాకా కూడా చూపిస్తూ ఉన్నాయి. మీరు సీరియస్ ప్రయత్నం చేశారు. పొత్తులు చివరిలో కాస్త బాగున్నప్పటికీ నితీష్ విడిపోవటం, అలాగే కేజ్రీవాల్ అరెస్టు, హేమంత్ సోరెన్ అరెస్టు, సింపతి ఏమొచ్చిందో కానీ మొత్తం ముఖ్యమంత్రులే అవినీతి పరులన్న పరిస్థితి ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? తులసిరెడ్డి గారు. హలో తులసిరెడ్డి గారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను అనుకోవడము ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదని నా ఇప్పటికి ఏ పార్టీకి రాదు. డెఫినెట్ గా కూటమే. ఇప్పుడు 272 రావాలా. 272 నాకు తెలిసి పోయినసారి 303 వచ్చేసి సాచురేషన్. ఒక స్టూడెంట్ కు 100కి 99 మార్కులు 100 మార్కులు వచ్చినాక ఇంకా అంతకన్నా పైకి పోయేది లేదు కదా. చెట్టు చిటారకం ఎక్కిన తర్వాత ఇంకా దిగాల్సిందే కానీ పడాల్సిందే కింద, అంతే కానీ ఇంకా ఆనే చిటారకం మీద ఎక్కువసేపు కూర్చోవాలా, లేకుంటే వచ్చేసి దిగాల. కాబట్టి ఒక స్టూడెంట్ కి 100 మార్కులు వచ్చినాక తగ్గాలి కానీ పైకి పోయేది లేదు. కాబట్టి 2019లో పతాక స్థాయికి పోయింది. అనేక రాష్ట్రాల్లో వచ్చేసి 10%, గుజరాత్ లో 26కి 26, కర్ణాటకలో 28కి 27, తర్వాత అట్నే రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాంచల్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీ ఇవన్నీ వచ్చేసి సాచురేషన్ పోయినాయి. కాబట్టి అక్కడ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2014, 2019 10 ఏళ్ళు చూసిన తర్వాత నేచురల్ గా కొంత మార్పు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు తగ్గుతాయి. అది స్టేట్ వైడ్ గా తీసుకున్నప్పుడు నా అభిప్రాయం ప్రకారంగా ఒక 100-118 సీట్లు తగ్గుతాయి. ఇప్పటికి వచ్చిన 5 సార్ ఎన్డీఏ కూటమి లాస్ట్ టైం 330 చిల్లర ఉన్నాయి. 303 బీజేపీ కూటమితో కలిపి 330+ ఉండాలి. ఇప్పుడు వచ్చిన 5లో ఏది కూడా 350 కంటే తక్కువ చూపించట్లేదు. తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు యూపీలో పోయినసారి 62 వచ్చాయి. అది నిలుపుకోవడం అనేది అంత ఈజీ కాదు. అంటే 80కి 62 నిలుపుకునే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం ఉండదు. మహారాష్ట్రలో వచ్చేసి 48కి కాంగ్రెస్ వచ్చింది ఒక్కటే. బీజేపీకి 23, శివసేనకు 18, ఎన్సీపీకి 4 వచ్చినాయి. కాబట్టి మహారాష్ట్రలో నాకు తెలిసి గణనీయంగా ఒక 15 సీట్లు బీజేపీ కూటమికి తగ్గి 15 సీట్లు ఈ పక్క ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ అంటే పెద్ద చేంజ్ రాకపోవచ్చు. పోయినసారి తృణమూలకి 22, బీజేపీకి 18, కాంగ్రెస్ కు 2, పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. కానీ బీహార్ లో మళ్ళా గణనీయమైన. బీహార్ లో పోయినసారి ఎన్డీఏ కూటమికి బీజేపీకి 17, జేడీయూకు 16, ఎల్జేపీకి 6, కాంగ్రెస్ కు వచ్చింది ఒకటి, ఆర్జేడీకి 0 వచ్చినాయి. కాబట్టి మొత్తం 40కి 39 వచ్చినాయి. ఆడ ఒక 20 సీట్లు ఈ పక్క ఆ పక్క పోతాయి. అది పెద్ద డిఫరెన్స్ వస్తుంది బీహార్ లో. సరే, తమిళనాడులో పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ మధ్యప్రదేశ్ లో అలాగే 29 గాను 28 బీజేపీ, 1 కాంగ్రెస్. ఎంత లేదన్నా ఈసారి ఒక 5 to 10 వరకు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆడ గణనీయమైన మార్పు వచ్చేసి మధ్యప్రదేశ్ లో వస్తుంది. కర్ణాటకలో మరి 28కి 25 బీజేపీకి, జేడీఎస్ కు 1, ఇండిపెండెంట్ సపోర్ట్ బీజేపీ 1. కాబట్టి 28కి 27 వచ్చినాయి. కాబట్టి గణనీయంగా ఈసారి
నాకు తెలిసి 28కి 15కి తక్కువ రావు కాంగ్రెస్. కాబట్టి ఈడ గణనీయమైన మార్పు వస్తుంది. సరే గుజరాత్ లో చెప్పలేం 26 అనేది అంతకన్నా పెరిగేది లేదు, అంత తగ్గ లేకుంటే మెయింటైన్ చేసుకోవాలా. రాజస్థాన్ మళ్ళీ మార్పు వస్తుంది. 25కు 24 కాంగ్రెస్ వచ్చినాయి, 24 RLP 25కి 25 వచ్చినట్టే. అంటే ఆడ గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి వాళ్ళకు పెరిగేది నాకు తెలిసి తెలంగాణలో పోయినసారి 4 వచ్చినాయి బీజేపీకి, కాంగ్రెస్ 3 వచ్చినాయి, ఇద్దరికి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో పోయినసారి బీజేపీ 0 వచ్చినాయి, ఈసారి వచ్చేసి వాళ్ళకు 2, 3 పెరగచ్చు. ఒరిస్సాలో వచ్చేసి పోయినసారి బీజేపీకి 8 వచ్చినాయి, మరి ఏదో కొంత ఒరిస్సాలో ఇంప్రూవ్ అయింది అంటున్నారు. సరే బీజేపీకి 12, వాళ్ళకి 8, కాంగ్రెస్ 1 వచ్చినాయి. మరి పెరిగితే నిలుపుకోవచ్చు, లేకుంటే 1 పెరగచ్చు. కాబట్టి వాళ్ళకు ఇంకా అంతకన్నా వచ్చేసి కర్ణాటక గణనీయంగా తగ్గిపోతాయి, బీహార్ గణనీయంగా తగ్గిపోతాయి, మహారాష్ట్ర గణనీయంగా తగ్గిపోతాయి, మధ్యప్రదేశ్, రాజస్థాను. కాబట్టి నాకు తెలిసి ఒక 100-118 సీట్లు మనం రాష్ట్రాల వారీగా వచ్చినప్పుడు మనం ఓవరాల్ గా చూస్తే అనిపిస్తుంది, కానీ రాష్ట్రాల వారీగా తీసుకుంటే 100-118 సీట్లు 303లో తగ్గితే వాళ్ళు 185-200 కానీ ఒక 100 సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది, కానీ బీజేపీ 180-200 మధ్యలో, కాంగ్రెస్ 130-150 మధ్యలో నిలిచిపోతాయి సింగిల్ పార్టీగా. మిగతా కూటమి వచ్చేసి ఇండియా కూటమికి బలమైన పార్టీలు ఉన్నాయి. కాబట్టి నాకు ఇప్పటికీ వచ్చేసి సంకీర్ణంలో వస్తుంది. ఆ సంకీర్ణము ఇండియాకు అవకాశం ఉంది, లేదా ఇండియాకు ఎన్డీఏ కూడా ఛాన్స్ లేకపోయి మ్యాజిక్ కి రాకపోయి అప్పుడు వైకాపా పార్టీ గానీ, బీజేడీ గానీ, బీఆర్ఎస్ గానీ, బీఎస్పీ గానీ వీళ్ళ అవసరం వచ్చే పరిస్థితి కూడా రావచ్చునేమో అనిపిస్తుంది. రైట్ తులసిరెడ్డి గారు, మళ్ళా 4వ తారీఖు మీరు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా మీ అభిప్రాయం చెప్తున్నారు. చూద్దాం 4వ తారీఖు ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. మనతో వైఎస్ఆర్సీపీ నుంచి కాకమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు, మొట్టమొదటిది వైనాట్ 175 అయితే లేదు, ఇప్పుడు మనం చూస్తున్న వాటిని బట్టి మూడు సర్వేలు అయితే వైసీపీ 120 దాకా సాధించవచ్చు, 94 నుంచి 120 దాకా, అంటే బొటాబొటి నుంచి కొంచెం కన్సిడరబుల్ మార్జిన్ దాకా అని చెప్తా ఉన్నారు. కొన్ని సర్వేలు అయితే 39-40 కూడా వైసీపీ పరిమితం కావచ్చు అన్న సర్వేలు వస్తూ ఉన్నాయి. ఒక ఏమంటారు, ఒక టెన్షను, ఒక స్ట్రెస్సు 2 పార్టీలు అనిపించినాయి వైసీపీతో సహా. ఏమిటి మీ అంచనా ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని బట్టి మీకున్న సమాచారం ఏంటి రాజశేఖర్ గారు? హలో రాజశేఖర్ గారు, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సర్వేలకి సంబంధించి సంస్థలు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా రకరకాలుగా సర్వే వస్తా ఉంది, మేము గమనిస్తా ఉన్నాం. ఒక్కోసారి సర్వేలు కొందరు ఇచ్చినవి కరెక్ట్గా ఉంటాయి, మరి కొందరు ఇచ్చినవి సంబంధం లేకుండా కూడా ఉంటాయి, అవి కూడా గమనిస్తాం. ఓకే. ఇప్పుడు ఆరా మస్తాన్ రావు గారు ఏదో ఒక్కొక్క సర్వే ఇచ్చారు, దానికి కొంత క్రెడిబిలిటీ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో తెలంగాణలో కూడా అదే సర్వే అయిన సర్వే కొంత ప్రూవ్ అయింది, కాబట్టి దాన్ని మేము కూడా విశ్వసిస్తున్నాం. కానీ దానికి మించి కూడా సీట్లు వస్తాయి అనేటువంటిది ఉన్నటువంటి నమ్మకం, మాకున్నటువంటి సమాచారం. అది కూడా మేము ఏదో గుడ్డిగా సర్వే లాగా మరొకట్లాగా మేము మాట్లాడట్లేదు. ఈ గత 5 సంవత్సరాల్లో మేము ఏమైతే ప్రజలకు హామీలు ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో మరిన్ని పథకాలు చెప్పనే సార్. మీరు సొంతగా కూడా సర్వే చేయించుకున్నారు కాదు రాజశేఖర్ గారు, వైసీపీ పార్టీగా కూడా సొంతగా ఎగ్జిట్ పోల్ చేయించుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ చివరికి ఈ ROCల విషయంలో కూడా సజ్జల గారి ప్రకటనలు ఖచ్చితంగా పోలింగ్ రోజు కాస్త మీరు ఆర్గ్యూ చేయాలి, ఎలా పడితే అలా సరెండర్ అయిపోవద్దు, రూల్ పొజిషన్ ఏదన్నా మనం గట్టిగా ఫైట్ చేయాలి. అలాగే ఎన్నికల సంఘం మీద తీవ్రంగా ఆరోపణలు చేశారు. సహజంగా అధికార పార్టీ ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేసే